చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. శ్రీలీల గారు తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు ఫాలోవర్గా, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన ఒక పల్లెటూరు, అసలు ఆ పల్లెటూరు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి నుంచి ఆయన వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా 13వ ముఖ్యమంత్రిగా, అలాగే ఎప్పుడైతే 2 రాష్ట్రాలు కూడా విడిపోయినాయో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఆ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఆ రోజున ఏ దిక్కు లేక ఒక నడి సముద్రంలో ఉన్నామా, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది రాష్ట్రానికి, ఒక అఘాతంలో ఉన్న పరిస్థితిలో చెట్టు కింద కుర్చీ వేసుకొని పరిపాలన చేస్తూ, అదేవిధంగా బస్సులో పడుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ఆలోచన చేసిన ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ రోజున చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే 2000 ఏదైతే మనం 14లో ఆయన ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినప్పుడు ఏం జరిగింది, అసలు రాష్ట్రం ఏ విధంగా ఉంది అని అంటే అప్పటికిప్పటికీ ఎన్ని పెనుమార్పులు వచ్చాయి రాష్ట్రంలో. అదేవిధంగా అసలు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సైబరాబాద్ సృష్టికర్తగా ఒక హైటెక్ సీఎంగా పేరున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అసలు సైబరాబాద్ సృష్టికర్త అన్న దానికంటే ముందు 2020 విజన్ అప్పుడు ప్రజలు ఏ విధంగా మాట్లాడుకున్నారు అంటే, అసలు నా చెవులతో నేను విన్నది, అసలు ఎందుకు ఈ విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, దీనివల్ల అసలు ఉప్పుగల్లంత ఉపకారం లేదు రాష్ట్రానికి అని మాట్లాడుకున్న వాళ్ళే ఈ రోజున అబ్బా అసలు ఎంత గొప్ప విజనరీ ఇతంది, ఈ రోజున ఇన్ని వేల లక్షల మంది ఇంజనీర్లుగా తీర్చిదిద్దబడి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటున్నారు. దానికి కారణం ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇంజనీరింగ్ సంస్థను అభివృద్ధిలో తీసుకురావటమేననేది. మరి ఒకప్పుడు సైబర్ టవర్స్ అక్కడ ఏముండేది అంటే రాళ్ళు, రప్పలు, చిల్ల చెట్లు, నిజంగా దేనికి కూడా అడుగు పెట్టడానికి కూడా వీలు లేని ఆ కొండల్ని పిండి చేసి ఈ రోజున ఏం చేశారు అంటే మనం చెప్పుకున్నట్లుగా వైజాగ్ కొండను పిండి చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నట్లు కాదు, సైబరాబాద్ని సృష్టించారు. తర్వాత అదేవిధంగా మెట్రో ఈ రోజున చూస్తే హైదరాబాదు మనకి ప్రతి ఒక్కటి కూడా అన్ని బాబు గారిని గుర్తు చేస్తూ ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారిని. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది లేదు ఒకప్పుడు. మరి ఏం జరిగింది అంటే అలా జరిగింది 2019 నుంచి 24 వరకు ఒక రాక్షస పరిపాలన. ప్రజలు కోరి కోరి ఒక కొరివిని తెచ్చిపెట్టుకున్నాం, మేము ఏం చేస్తాం, మా కర్మ, ఈ రోజున రాష్ట్రాన్ని 3 ముక్కలు ఆటాడారు వీళ్ళంతా కూడా అని ఆలోచిస్తే ఒక భయంకరమైన ఒక సిచ్యువేషన్ జరిగింది 2023లో. అదేంటి అంటే ఒక రాజకీయం కోసం కాదు, ఒక రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి అక్కడ అసలు నేరం అనేదే లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికైనా సరే ఎవరైనా ఒక రాజకీయ పరంగా ఏదైనా ఒక ఎలిగేషన్తో జైలుకి వెళ్తే ఈరోజు చూస్తున్నాం ఎన్నో రకాలుగా సిట్ అని, ఈడీ అని, విచారణలని, మరి దాంట్లో నిజాలు ఎంత, అబద్ధాలు ఎంతని. కానీ ఆ రోజున ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు, ఈ రోజున జైలు గోడల్ని బద్దలగొట్టి బాబు గారిని మేము బయటకు తెచ్చుకునే పరిస్థితి, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు, ఏ మచ్చ లేని చంద్రుడు ఆయన అని చెప్పి గొప్పగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా, ఏ రోజు బయటకు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి బాబు గారి గొప్పతనాన్ని ప్రపంచమంతా కూడా చాటి చెప్పారు. మరి అట్లాంటి బాబు గారు ఆలోచన విధానం ఏ విధంగా ఉండిద్దంటే ఆ రోజున 2020 విజన్ అంటే ఈ రోజున 2047 విజన్. మరి బంగారు భవిష్యత్తు పిల్లలకి, బంగారు కుటుంబాలని చెప్పేసి 1 కాదు 2 కాదు రాష్ట్రాన్ని ప్రతిసారి అతనికి ఒకటే ఆలోచన. అతను ఎప్పుడు కూడా రాజకీయ కుట్రలు ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. ఎప్పుడు కూడా అసలు రాష్ట్రం కోసం, ప్రజల కోసం వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి, విద్యని ఏ విధంగా అందించాలి, మరి విద్య జ్ఞాననేత్రం, ఆ జ్ఞాననేత్రం ఉంటేనే విలువ. మరి ఆ విలువ సమాజంలో ఎలా దక్కుతుందంటే ఖచ్చితంగా మీరు చదువుకోవాలి, చదువుని ఆపేయకూడదని గొప్పగా చాటి చెప్పిన ఒక మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తన కుటుంబంలో ఒక కథ ఉందండి. అదేంటంటే తన చెల్లెలు ఎవరైతే తన తోడబుట్టిన సోదరుందో ఆవిడ విద్యను మానేస్తే నేను వెళ్ళను, ఇక చాలు నాకు చదువు అన్నప్పుడు తన తల్లికి బాబుగారు ఏం చెప్పారంటే 40 days ఈవిడకి భోజనం పెట్టొద్దు, మరి భోజనం పెట్టకుండా ఇదే పనిష్మెంటు,
చదువుకునిద్దా భోజనం తినకుండా ఉండిద్దా, రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి అని చెప్పేసి చెప్పటమే కాదు, ఆ పల్లెల్లో ఉన్న పిల్లలు కూడా చదువుకోకపోతే ఎందుకు మీరు చదువుకోవట్లేదు, చదువు చాలా ఇంపార్టెంట్ మీకు అని చెప్పి వాళ్ళ చేత ప్రోత్సహించి స్కూలుకి కానీ కాలేజీకి కానీ వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి డబ్బులు కట్టడం కానీ ఇవన్నీ కూడా చేసి, అంటే అప్పుడే మనకు అర్థమవుతుంది ఇంట్లో కుటుంబ సభ్యులనే కాదు ప్రోత్సహించడం, అక్కడున్న ప్రజల్ని, మరి అక్కడున్న ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళంతని కూడా ఇతను మీరు అభివృద్ధిలో ఉండాలి అంటే చదువుకోవాలి, మంచి వైపు అడుగులు వేయండి, మీకు జ్ఞాన జ్యోతిని వెలిగించుకోండి అని ఆ రోజుల్లోనే చాటి చెప్పారు. ఈ రోజు కూడా అదే బాటలో ఏదైనా ఒక మనిషికి వ్యక్తిత్వం అనేది పుట్టుకతోనే వస్తుంది. అది మనం చిన్నప్పటి నుంచి కూడా బాబు గారు కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా లీడర్షిప్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం, వింటూ వచ్చాం, మాటలన్నీ కూడా ఎంతోమంది ఎన్నో విధాలుగా. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అతని చిన్ననాటి స్నేహితులు కూడా దీక్ష చేశారు బాబు గారు బయటకు రావాలని. మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తి ఇంకేం కావాలండి ఏ వ్యక్తికైనా సరే, ఇంతకంటే మంచి ఇంకేం కావాలి. మనం ఎన్నో చూసాము, ఎంతమంది ఎన్ని విధాలుగా 52 రోజులు రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు బాబు గారు చేసిన మంచినంతా కూడా గుర్తు చేసుకుంటూ 52 రోజులు ఏ విధంగా రాష్ట్రంలో ఎవరిని కూడా పోలీసుల్ని కంటి మీద కునుకు లేకుండా మీరు ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరగబోతుంది. మరి అంతకుముందే మనం చూసాం త్రిపుల్ గారి విషయంలో అక్రమంగా అరెస్ట్ చేసి ఏం చేశారు అని. మరి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మరి ఏం జరుగుతుందంటే ఆ రోజున 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ బయటికి రావటం, బాబు గారికి మేము అండగా ఉన్నాము, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అంత గొప్ప నాయకుడిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ కారణాలు ఈ రోజుకి కూడా చూపించడానికి ఏదీ లేని పరిస్థితి. మరి అట్లాంటి గొప్ప నాయకుడి గురించి చెప్పుకోవాలంటే ఈరోజు నిజంగా అవకాశం రావటం చాలా అదృష్టం అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని ఏ విధంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టారు, ఆడవాళ్ళు ఏ విధంగా సమాజానికి మంచి చేసే విధంగా తీర్చిదిద్దారంటే దానికి నిలువెత్తు సాక్ష్యం సీతక్క. ఆవిడ ఒక ఏదైతే ఒక దాంట్లో ఉంటే దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, మీరంతా ఆ నక్సలిజం వదిలేయండి, మంచిగా ఇక్కడుండి ప్రజల్ని పరిపాలించే స్థాయి ఉన్నప్పుడు మరి ఒక నక్సలైటు ఒక మంత్రిగా ఉండటం అంటే అసలు ఎక్కడైనా ఉందా చరిత్రలో? మరి అట్లాంటి దానికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రకంగా చూసుకుంటే పైలట్ దగ్గర నుంచి ప్రతి ఆడవాళ్ళు అన్నిట్లో ఉంటున్నారు, కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే, మరి డ్రైవర్లుగా తీర్చిదిద్దుతానని ఇంకా ఎన్నో విధాలుగా ఆ పొగచూరిన కళ్ళతో ఆ ఇంట్లో ఉండిపోకుండా బయటికి రండి. మరి చూస్తే డ్వాక్రా మహిళల్ని మరి ఎన్ని విధాలుగా ఒక్క 50 రూపాయలు కట్టుకోండి మీకంటూ ఉంటుంది ఒక ఆదరణ అని చెప్పేసి ఆ రోజున డ్వాక్రా గ్రూపుని ప్రవేశపెడితే అసలు ఆ పల్లెటూరులో ఆడవాళ్ళంతా కూడా పండగ వాతావరణం. ఆ డ్వాక్రా గ్రూపులు పెట్టడం కానివ్వండి, ఆ మీటింగులు, వాళ్ళ మీద ఉన్న అవన్నీ కూడా ఒక లీడర్షిప్ ఎలా ఉండిద్ది అనేది చూపించటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ లీడర్ కదా మనకు కావాలి, ఇట్లాంటి లీడర్ కదా మరి ప్రజలకు అవసరం, మరి ఇట్లాంటి వ్యక్తి కదా ఉండాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి పదవిని సైతం కాదన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత చెప్పుకున్నా కూడా బాబు గారి గురించి అసలు ఈ రోజున అది సరిపోదు, ఇంకా 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 ఎంతో ఉంది ఆయన గురించి మనం చెప్పుకోవటానికి అన్న విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే. బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అద్భుతంగా విశ్లేషించడం మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.